योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. పద అర్థం చూద్దాం రండి. యోగి యుంజీత యోగాన్ని అభ్యసించాలి. సతతం ఎల్లప్పుడూ ఆత్మానం తన మనస్సును రహసి ఏకాంత ప్రదేశంలో స్థిత ఉండి ఏకాకి ఒంటరిగా యత చిత్త ఆత్మ నియంత్రిత మనస్సు కలవాడు నిరాశి కోరికలు లేనివాడు అపరిగ్రహ అవసరానికి మించిన వస్తువులను కూడబెట్టనివాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఇప్పటి వరకు యోగి లక్షణాలను చెప్పాను. ఇప్పుడు ధ్యాన యోగాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను. యోగి ఎల్లప్పుడూ తన మనస్సును యోగంలో నిలపడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించాలి. అర్జున, బయటి శబ్దాలు, అనవసర సంభాషణలు, ప్రపంచపు ఆకర్షణలు మనస్సును చంచలంగా చేస్తాయి. అందుకే సాధన సమయంలో ఏకాంతం అవసరం. అలాగే అతను ఒంటరిగా ఉండాలి. తన మనస్సును నియంత్రించుకోవాలి. కోరికలను తగ్గించుకోవాలి. అవసరానికి మించిన వస్తువులను కూడబెట్టకూడదు. అర్జున, ఎంత ఎక్కువ కోరికలు ఉంటే అంత ఎక్కువ చంచలత్వం ఉంటుంది. ఎంత తక్కువ కోరికలు ఉంటే అంత ఎక్కువ శాంతి ఉంటుంది. అందుకే ధ్యాన యోగి సరళమైన జీవితం, నియంత్రిత మనస్సు, కోరిక లేని హృదయం వీటిని అలవర్చుకోవాలి. అప్పుడు ధ్యానం సులభమవుతుంది అని కృష్ణుడు అర్జునికి అలాగే మనకి కూడా ధ్యానం గురించి తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.